స్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించి కడప జిల్లాను ఆదర్శంగా నిలుపుదామని జిల్లా డీఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు పిలుపునిచ్చారు. జమ్మలమడుగులో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి బాలికల వాలీబాల్ టోర్నమెంట్స్ ను అత్యంత సమన్వయంతో బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు వారాహి ఫంక్షన్ హాల్లో ఎంపిక చేసిన హెడ్ మాస్టర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ టోర్నమెంట్స్ కు వివిధ రాష్ట్రాల నుంచి బాలికలు హాజరు కానున్నారని, వారి భద్రత, సంరక్షణ పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్ఓ సూచించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో కడప జిల్లాకు మంచి పేరు వచ్చేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తప్పకుండా ఎక్కడ కూడా మిస్టేక్స్ రాకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ కమిటీస్ లో ఉన్నటువంటి పీడీస్ అందరికీ నమస్కారం. యాక్చువల్గా గౌరవ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనకు ఆంధ్రప్రదేశ్కు 23వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో గుడివాడలో అండర్-14 గర్ల్స్ కబడ్డీ ఏర్పాటు దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా సామిరి భాష అంటే వాలీబాల్ అని చెప్పేసి అనేక జాతీయ స్థాయి క్రీడా పోటీలను రాజీపేటలో నిర్వహించినటువంటి సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ సామిర్ భాషా సార్ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డిలేలు ఇట్లాంటి ఏది జరగకూడదు. మన 5వ తారీఖు 4వ తారీఖు ఉదయం నుంచి 4వ తారీఖు ఉదయం మార్నింగ్ చూసుకోవాలి. సారు రాజు గారు ఉంటారు, ఆయన సీనియర్ కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అంతా స్టేట్ వైడ్ అంతా చూసే వ్యక్తి. మీరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ వాలీబాల్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతోంది. అన్ని అరేంజ్మెంట్స్ చేసాం. అందరూ టీచర్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చిన్న అడ్వర్స్ కూడా లేకుండా చేసుకుంటున్నామండి. జాతీయ స్థాయిలో మనకు మంచి పేరు వస్తుంది. 30 టీములు 30 స్టేట్ నుండి 30 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. 500 మంది పిల్లలు వస్తున్నారు. అంతా 14 ఏళ్ళ లోపు ఉన్న వయసు ఉన్న పిల్లలే. అకామిడేషన్ అంతా ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 5 మధ్యాహ్నం 3కు ఇనాగరేషన్.